గారిని అరెస్ట్ చేసిన విధానం అనేది కరెక్ట్ అయింది కాదు. ఈ రోజు ఆయన్ని జైలు పాలు చేయడం జరిగింది. 14 రోజులు రిమాండ్ అనేది ఆయనకి ఏం తప్పు చేశారని చెప్పేసి విధించారనేది మేము ప్రశ్నిస్తున్నాం. అపోజిషన్ లో ఉండి వాళ్ళ తప్పును దిద్దుకోమని చెప్పడం అనేది తప్పని వాళ్ళు అనుకుంటే అది చాలా కష్టమైన పద్ధతి. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాము, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, ముఖ్యంగా పార్టీలు చూడలేదు. అన్నిటికీ అతీతంగా ఆయన అన్ని పార్టీల వాళ్ళకి కూడా లబ్ధి చెందాలని చెప్పేసి ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. అలాంటిది ఈ రోజు వారు మా కార్యకర్తల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు మీరు చేస్తున్న దానికి రేపన్న రోజు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ పర్యవసానం అనేది ఫేస్ చేయాలని చెప్పేసి మీడియా ముఖంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఏ కార్యకర్త అయినా సరే ఏదైనా ఇబ్బంది వస్తే నాయకులుగా మేమందరం వారికి అండగా ఉన్నామని, ఇక్కడ చూస్తే ఎంతో మంది ఒక మండల కన్వీనర్ గారి కోసం మేమందరం కూడా ఆయన వెంట నడిచి రావడం జరిగింది. ఇలాంటివి ముందు మీరందరూ కూడా చేయకుండా ఉంటే మంచిదనేసి మీ అందరూ కూడా హెచ్చరిస్తూ సెలవు.